தடை மிகுதியாலோ இல்லை, அன்பரின் கதறல் கேட்டிடுதே. நானிலம் முழுவதும் நான் ஒரு கோடி நாசத்தின் வழியை நாடிடுதே. இயேசுவின் அன்பு என்னையும் நெருக்க எழும்பிடுவோம் நாம் வாலிபரே. ఆండవరికి నన్ను సెలవులే. మీతో ఉండడంతో దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ஒரு ஏழை மனிதர், ఒక పేద మనిషి, ரொம்ப ఏழை, చాలా పేదవాడు. ஒரு 50 முருங்கை மரம் இருந்துச்சு. ఒక 50 మునగ చెట్లు ఆయన దగ్గర ఉండేవి. அந்த முருங்கைக்காய் உடைச்சி கடையில கொண்டாந்து கொடுப்பாரு. ఆ యొక్క మునక్కాయలు తుంచి ఆయన అంగిట్లో తెచ్చిచ్చేవాడు. అది డైలీ ஒரு 10 కిలో కాయకం. అది డైలీ ఒక 10 కేజీలు కాసు. அவருக்கு வருமானம். కానీ అదిదా ఆయనకి ఆదాయం. ரொம்ப ஏழை, చాలా పేదవాడు. அந்த வேட்டி ரொம்ப சுருங்கி சுருங்கி ஒரு 5 வருஷத்து வெள்ளை வேட்டி சுருங்கி சுருங்கி కరుపు కలరా పోయి ఆయన కట్టినటువంటి వైట్ ధోతి పోయి 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 నల్లగా మారిపోయింది. ரொம்ப ஏழை, చాలా పేదవాడు. అదే ஒரு కடையில கொண்டாந்து கொடுப்பாரு. దాన్ని ఒక అంగిట్లో తెచ్చిచ్చేవాడు మునక్కాయ. அவர் கொடுக்க కాసులో అరిసి పరుపు వాయిపోవాలి. ఆ మునక్కాయలకు బదులుగా ఇచ్చేటువంటి ఆ అమౌంట్ ని తీసుకొని అంగిట్లో ఆ యొక్క నూనె, పప్పు అవి తీసుకునేవాడు. బియ్యం, నూనె ఇవంతా తీసుకెళ్లేవాడు. ஒரு நாள் அவர் கொடுத்த 10 కిలో మునగకాయ. ఒక రోజు ఒక 10 కేజీల మునక్కాయలు ఇచ్చాడు. ஒரு కళ్యాణ వీட்டுக்காரர் வந்தார். ఒక పెళ్లి ఇంటివాడు వచ్చాడు. அவர் 10 కిలో మునగకాయ వాங்கி పోయారు. ఆ 10 కేజీల మునక్కాయలు అట్లే తీసుకెళ్లాడు. ரொம்ப నీளமான మునగకాయ, చాలా పొడుగైనటువంటి మునక్కాయలు, ரொம்ப విளையாது, చాలా అరుదువది, ரொம்ப பிஞ்சு இல்ல, మంచి ఒక లేతగా లేదు, பார்ப்பதற்கு ரொம்ப அழகா இருந்துச்சு. చాలా చూడడానికి చాలా చక్కగా ఉండేది ఆ మునక్కాయ. కట్ట அப்படியே వాங்கி పోయారు. ఆ కట్ట అలాగే తీసుకున్నాడు. 10 కిలో என்ன விலையோ அந்த விலையை கொடுத்தார். 10 కేజీలు ఎంత మెలనో అంత ఆ యొక్క అమౌంట్ ఆడిచ్చేశాడు. போன ஸ்பீட்ல அந்த మునగకాయ వాங்கணும் திரும்ப வந்தார். పోయిన స్పీడ్ లో ఆయన మునక్కాయ తీసుకెళ్ళినాడు, తిరిగి వచ్చాడు. என்னையா 10 కిలో கட்ட 9 కిలో தெரியும் நியாயமான்னு கேட்டார். ఏమయ్యా 10 కేజీలు అడిగితే 9 కేజీలు ఇస్తావే న్యాయమా అని అడిగాడు. ஏன்டா இப்படி ஏமாத்துறன்னு கடைக்காரனை திட்டினார். ఏమయ్యా ఇలా ఏమారుస్తావే అని అంగడి వాడిని తిట్టాడు. கடைக்காரன் பார்த்தாரு, ఆ యొక్క అంగడి వాడు చూశాడు. அவன் 10 కిలోன்னு கொடுத்தா, వాడు 10 కేజీలను ఇచ్చాడు. அதை கெட்டி வச்சேன், నేను కట్టి పెట్టాను, அதை நான் எடுக்கவே இல்லை. దాన్ని నేను ఎత్తనే లేదు. ஆனா அது 9 కిలో தான் இருக்கு. కానీ అది 9 కేజీలదా ఉంది. அவன் எவ்வளவு நாளா என்னை ஏமாத்திருக்கான் பாத்தியா? చూసినావా ఎన్ని రోజులుగా వాడు ఏమార్చాడు చూస్తావా. சொன்னாரு, ఆ యొక్క ఫస్ట్ తీసినోడు చెప్పాడు, ஏன்டா இப்படி ஏமாத்துறன்னு கேட்டார். ఎందుకురా ఇలా ఏమారుస్తావని 10 అడిగాడు. కిలో 9 కిలో கொடுத்தாரு. 10 కేజీలకి 9 కేజీలు అడిగా ఇచ్చావే. அந்த கடைக்காரன் அவனை நினைக்கிறாரு, ఆ యొక్క అంగడి వాడు మునక్కాయలు తెచ్చిచ్చాడే వాడిని అనుకుంటున్నాడు. முருங்கைக்காய் கொடுத்தாரு பாருங்க, ఆ మునక్కాయలు ఇచ్చాడే அவரை பார்த்து ఆ పేదవాడిని చూసి எவ்வளவு நாளா நம்ம கொடுக்குறா, ఎన్ని రోజులుగా మనకి ఇస్తా ఉన్నాడు. 10 కిలోக்கு 9 కిలో கொடுத்து ஏமாத்திருக்கானே, 10 కేజీలకి 9 కేజీలు ఇచ్చి ఏమార్చున్నాడే. நாளைக்கு 1 కిలో, ఒక రోజుకి 1 కేజీ. ஏமாத்திருக்கான். ఎంత ఏమార్చున్నాడు, எவ்வளவு ஏமாத்துக்காரன், ఎంత ఏమార్చేవాడు, எவ்வளவு திருடன், ఎంత దొంగ வரட்டும், రాణి அவன் என்ன பண்றேன், వాడిని ఏం చేస్తానో చూడు. என்ன கடைக்காரர் பெரிய பணக்காரர். ఎందుకంటే అంగడి వాడు చాలా ధనవంతుడు. வந்து சொன்னவர் ரொம்ப திட்டாரு. ఆ యొక్క కొనుక్కొని పని ఇంకా పెళ్లి కొనుక్కొని పని వాడు వచ్చి అంగడి ఎక్కువ తెచ్చేశాడు. முருங்கைக்காய் கொடுத்த ரொம்ப ஏழை, మునక్కాయలు ఇచ్చిన వాడు చాలా పేదవాడు. ரொம்ப டென்ஷன் ஆயிட்டாரு. చాలా టెన్షన్ అయిపోయాడు. அடுத்த நாள் கொண்டு வந்தார், ఇంకో రోజు తీసుకొచ్చాడు మునక్కాయలు. கொண்டு வந்தார், మునక్కాయలు తీసుకొచ్చాడు. எடை வைக்க சொன்னார். తూకం వేయమన్నారు. கொஞ்சம் கூல் டவுன் ஆயிட்டார் கடைக்காரர். అంగడి వాడు చాలా కూల్ గా ఉన్నాడు. கொஞ்சம் கோவப்படல. వచ్చిన వెంటనే కోపపడలేదు. நீங்க எடை போட்டுவோம் முதல்ல. ఈ రోజు తూకం వేసి చూసేద్దాం. எத்தனை கிலோ கொண்டு வந்தாங்க? ఎన్ని కేజీలు తెచ్చావు అని. ஐயா வழக்கம் போல 10 கிலோ. అయ్యా మామూలుగానే తెస్తాం కదా, అదే విధంగా 10 కేజీలు எடை తెచ్చాను. வைங்க. తూకం చేయండి అన్నారు. எடை வச்சா 9 கிலோ. తూకం వేస్తే 9 కేజీలదా ఉంది. என்னடா 9 கிலோ 10 கிலோ சொல்றியா? ఏమయ్యా 9 కేజీలదా ఉంది 10 కేజీలు చెప్తావా అని అడిగారు. எத்தனை வருஷமா கொடுக்குறாங்க? ఎన్ని సంవత్సరాలుగా ఇస్తావు అని. அவர் கேட்க ஒரு கோவம் அப்படியே மேல போயிட்டே இருக்கு. ఆయన అడగ అంగడి వాడికి కోపం ఎక్కువ అవుతాం, டென்ஷன் ஆகிட்டே இருக்கு. టెన్షన్ ఎక్కువ అవుతాం. கண்ணா பின்னான்னு திட்டாரு. బాగా తిట్టడం ప్రారంభించేశాడు. ஏழை விவசாயி, ఈ యొక్క పేద వ్యవసాయ கிழிஞ்ச வேட்டி, చినిగిపోయినటువంటి ధోతి, சட்டை, చినిగిపోయినటువంటి షర్ట్ లేదు అసలు. அப்படியே பயந்து நிக்கிறார். ఇట్లే భయపడి నిలబడుతున్నాడు, நடுக்கிறார், వణుకుతున్నాడు, அழுகிறார். ఏడుస్తున్నాడు. இவர் 1 மணி நேரம் திட்டினாரு. 1 గంట తిట్టాడు. அப்புறம் கொஞ்ச நேரம் கூலிங் ஆனாரு. కొంతసేపు కూల్ అయ్యి திரும்ப ஏன் அது 9 கிலோ கொடுத்தாங்க? ఏమయ్యా మళ్ళీ 9 కేజీలు ఇస్తావే అంటున్నాడు. அது ஒண்ணும் இல்ல சாமி, అది ఏం లేదయ్యా, என்கிட்ட 1 கிலோ படி இல்ல, నా దగ్గర 1 కేజీ ఆ యొక్క బల్యం లేదు. நீங்க 1 கிலோ சீனி எடை போட்டு தரீங்கல்ல, మీరు 1 కేజీ
చక్కెరని తూకం వేసి ఇస్తావు కదా, అదంతా ఎడ వచ్చే దానిదా నేను 1 కేజీకి తూకం పెట్టినాను. அப்ப அவர் கொடுத்த சீனி எவ்வளவு இருந்தது? అప్పుడు ఆయన ఇచ్చినటువంటి చక్కెర ఎంత ఉంది? இப்ப போய் அந்த படியை பார்த்தாரு. ఇప్పుడు పోయి ఆయన ఆ యొక్క తూకాన్ని చూశాడు. அதுக்குள்ள ஒரு வெள்ளி இது இருக்கும், சீல், அது இல்ல. దానికి ఒక సీల్ ఉండాలి, అది లేదంట. இப்ப அந்த கடைக்காரர் எவ்வளவு நாள் வரை ஏமாத்திருக்கிறார்? ఇప్పుడు ఆ యొక్క అంగడివాడు ఎన్ని సంవత్సరాలుగా ఏమార్చున్నాడు? இப்ப யார் ஏமாத்திருக்காரு? ఇప్పుడు ఏమారిపోయింది ఎవరు? ఏమార్చింది ఎవరు? ఇదిదా జీవితం. అర్థమైందా మీకు అందరికీ? ఈ యొక్క జీవితం, ఈ యొక్క లోకం ஏசாயா 25:4 சொல்லுது. యేషయ్యా 25:4 చెప్తుంది, பொறுமையான சீரல் மதிலை மோதி அடிக்கிற வெள்ளத்தை போல் இருக்கையில். பொறுமையான சீரல் மதிலை மோதி அடிக்கிற வெள்ளத்தை போல் இருக்கையில். ஐசாயா 25:4 தெலுங்குல. ఐషయ్యా 25:4 దేశము వ్యాకులత చేత వాడిపోచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోచున్నది. భూజనంలో గొప్పవారు క్షీణించిపోచున్నారు, లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించున్నారు. ఇదిదా లోకము. ఈ యొక్క లోకము ఈ యొక్క పేదవారిని ఏమారుస్తుంటున్నారు, పేదవారిని భయపడిస్తుంటున్నారు, పేదవారిని నశింపజేస్తుంటున్నారు. కొంతమంది జాతి అనేటువంటి పేరు చెప్పి నలుపుతుంటున్నారు. మన యొక్క జాతి పేరు చెప్పి మనల్ని నలుపుతున్నాడు. ఇంకొక పక్క గవర్నమెంట్ వచ్చి పన్ను మీద పన్ను వేసి మనల్ని క్షీణింపజేస్తుంటున్నారు. జిఎస్టి అనేటువంటి ఒక పన్ను. ఇడ్లీకి 5%, நீங்க வாழைப்பழம் வாங்கினா 5%, బనానా తీస్తే 5%, ஆப்பிள் வாங்கினா 5%, ఆపిల్ తీస్తే 5%. வழக்கார 5% வாங்கி பில்ல கொண்டு அவங்க அக்கவுண்ட்ல போட்டா திரும்ப வந்துரும் அவங்க అకౌంట్కి. బాగా డబ్బులు ఉండేవాడు 5% కట్టి వాడి అకౌంట్ లో దాన్ని వేస్తే వాడికి డబ్బులు వచ్చేస్తాయి. ఏడికి వరాదు, కానీ పేదవాడికి రాదు. ఫోన్ పే, 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 ఫోన్ పే. 10 రూపాయలకి 5% వడ్డీ. 10 రూపాయలకి 5% వడ్డీ. என்ன வாங்கினா அந்த ஏழை பொம்பளை, మీరు ఏం తీసినా ఒక పేద స్త్రీ. சென்னையில ஒரு அம்மா ரொம்ப ஒரு அழுக்கு போக்குவரத்து மிகுந்த ஒரு ஐஏஎஸ் ఏరియాలో ஒரு అమ్మ கடை வச்சிருந்தாங்க చెన్నైలో చాలా పేద స్థితిలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఒక అంగడి పెట్టుకుంటున్నారు. 7 మணிకి அந்த అమ్మ ఆపిల్ వాங்கనే తెరువోరమా ప్లాట్ఫామ్ లో இருந்துச்சு. ఒక 7 గంటలకి ప్లాట్ఫామ్ మీద ఒక ఆపిల్ తీసాను. அந்த దూసి எல்லாம் நம்ம மேல இருக்கு, ఆ యొక్క దుమ్మంతా ఆమె మీద ఉంది, அந்த ఆపిల్ மேல இருக்கு, ఆ ఆపిల్ పైన ఉంది. அந்த ஆயா அந்த பாட்டியை பார்த்து பாட்டிமா சாப்பிட்டீங்களான்னு கேட்டேன். ఆమెను చూసి అమ్మా తిన్నావా అని అడిగాడంట అయ్యగారు. இல்ல நைனா అన్నాను. ఇంకా లేదు నాన్న. எங்க வீடு என்ன? ఎక్కడ ఇల్లు అని అడిగారు. எனக்கு வீடு இல்லப்பா. నాకు ఇల్లు లేదయ్యా అని. எங்க தங்குவேன்னு? ఎక్కడ పడుకుంటావా అని అడిగారు. கடைக்கு முன்னால படுத்துக்கோம்பா. ఈ అంగడికి ముందరే పడుకుంటానని. எங்க சாப்பிடுவேன்னு? ఎక్కడ తింటావని అడిగారు. சாப்பிட்டு அந்த இந்த ஹோட்டல்ல 2 இட்லி வாங்குவேன்னு. ఈ హోటల్లో 2 ఇడ్లీలు తీస్తానని. அந்த అమ్మ ఫోన్ ఆపిల్ వాங்கினா எப்பா நீ కాసు కుడుకురియా ఫోన్ పే కుడుకురియాని கேட்டுச்சு. ఆమె అడిగిందంట, నువ్వు డబ్బులు చేతిలో ఇస్తావా ఫోన్ పే చేస్తావా అని. ఫోన్ పే பண்ண தெரியாது. నాకు ఫోన్ పే అయ్యగారికి ఫోన్ పే చేసేది తెలియదంట. ఏటీఎం డెబిట్ కార్డు கிடையாது. ఏటీఎం డెబిట్ కార్డు లేదంట. நம்ம ஒரு கைநாட்டு. ఎందుకంటే అయ్యగారు ఒక సంతకం పెట్టారు మాత్రమే. ஒண்ணுமே தெரியாது. ఏమీ తెలియదంట అయ్యగారు. நம்மட்ட என்ன வாங்குனாலும் గవర్నమెంట్కి వడ్డీ కట్టணும். ఎందుకంటే ఆమె దగ్గర ఏమి తీసినా గవర్నమెంట్ కి డబ్బులు కట్టాలి. இதுதான் உலகம், ఇదిదా లోకం. ஆனா కానీ ஏழைகளுக்கு வாழ்வு கொடுப்பதற்காக, పేదలకు జీవితాన్ని ఇవ్వడానికి, கைவிடப்பட்ட மக்களுக்கு வாழ்வு கொடுப்பதற்காக, చేయి విడవబడినటువంటి వారికి జీవితాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. கைவிடப்பட்ட நிலைமையில் இருக்காరు, ఎవరు చేయి విడవబడినటువంటి స్థితిలో ఉంటున్నారు, திக்கற்ற நிலைமையில் இருக்காరు, ఎవరు దిక్కులేని స్థితిలో ఉంటున్నారు, யார் இருளான வாழ்வில் இருக்காங்க, ఎవరైతే చీకటిలో ఉంటున్నారో அந்த மக்களுக்கு வாழ்வு கொடுக்க இயேசு, ఆ యొక్క జనులకు జీవితాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చుంటున్నారు. இயேசு உலகத்தில் மதத்தை ஸ்தாபிப்பதற்கு வரல. యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి రాలేదు. మరి ஒரு అరిసిயை கொடுத்து ఏమాత్రதுக்கு வரல. ఈ యొక్క బియ్యం ఇచ్చేసి ఏమార్చడానికి రాలేదు. உங்க మిషనరీட்ட கேட்டேன், మీ మిషనరీ దగ్గర అడిగాను. இப்போ வெளியே கூட்டி పోనారు, బయట పిలుచుకొని వెళ్ళినారు. గ్రామத்துல இருந்து 10 பேரை கூட்டிட்டு வரணும். ఒక గ్రామం నుంచి 10 మందిని పిలుచుకురావాలి. உங்களுக்கு ஒரு நாள் 2 நாள் உணவுதான். ఇది ఒక రోజు 2 రోజులు భోజనంతో మీకు అందరికి 4 அரிசிதான். 4 కేజీల బియ్యందా. ஆனா இது உங்களுக்கு வாழ்வு இல்ல. కానీ ఇది మీకు జీవితం కాదు. உங்களை உருவாக்கின தகப்பன், మిమ్మల్ని సృష్టించినటువంటి తండ్రి సంగీతం 139:16
சொல்றாரு. యొక్క కీర్తనలో 139:16 చెప్తారు. தாயின் கருவில் உருவாகும்னே தெரிந்தெடுத்திருக்கிறேன். నిన్ను తల్లి గర్భంలో రూపింపమనిపే నేను ఎరుగుచున్నాను. கருவை என்னுடைய கண்கள் கண்டதுங்கிறார். నీ యొక్క గర్భఫలాన్ని నా యొక్క కన్నులు చూసిందని చెప్తున్నాడు దేవుడు. 139:16 உன் கருவை என்னுடைய கண்கள் கண்டதுங்கிறார். 139:16 నీ గర్భాన్ని నేను చూశాను, నా కన్నులతో చూశాను అంటున్నాడు దేవుడు. தாயின் கருவில் உருவாகும்னே தெரிந்தெடுத்திருக்கிறேங்கிறார். ఇర్మియా 3:1 నీ యొక్క తల్లి గర్భంలో రూపమునిపై నిన్ను ఎరిగి నేను ఎన్నుకుంటున్నాను అంటున్నాడు. உள்ளங்கையில் வரைந்திருக்கும் ஆண்டவர். మనల్ని ఆయన యొక్క అరచేతుల్లో చెక్కి ఉన్నటువంటి దేవుడు. మనకి ఎప్పుడు ప్రచనయో, మీకు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో, ఎప్పుడు వేదనయో, మీకు ఎప్పుడు వేదన ఉంటుందో నన్ను పిలువు అంటున్నాడు దేవుడు. కాల్ అపాన్ మీంగறார். కాల్ ఫాదర్, తండ్రి అని పిలవమంటున్నాడు. என்னை கூப்பிடு, నన్ను పిలువు. అది క్రిస్టియనా இருக்கணும் అవసరం இல்ல. అది క్రిస్టియన్ గానే ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ జాతిగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రచన இல்ல. జాతి ప్రాబ్లం లేదు, ప్రచన இல்ல. చదువు ప్రాబ్లం లేదు, కలర్ ప్రాబ్లం లేదు. దాడి వచ్చిందాலும் என்னை மாதிரி దాడి இல்லாம வந்தாலும் பரவாயில்லை. నాలాగా గడ్డం పెట్టుకున్నా పర్వాలేదు, ఇలా గడ్డం లేకపోయినా పర్వాలేదు. அவர் நோக்கி கூப்பிடுறப்போ ఆయన్ని పిలిస్తే చాలు. நீங்க என்ன நிலைமையில இருந்தாலும், మీరు ఏ స్థితిలో ఉన్నారు, எந்த కష్టத்துல இருந்தாலும், ఏ కష్టంలో ఉన్నాడు, ஆண்டவர் வாழ்வு கொடுப்பதற்காக దేవుడు జీవితాన్ని ఇవ్వడానికి அமைதியை கொடுப்பதற்காக வந்தார். ఆయన సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. యేషయా 9:6 சொல்றாரு. యేషయా 9:6 చెప్తుంది, நமக்கு ஒரு பாலகன் பிறந்தார், మనకొక శిశువు పుట్టెను, కుమారుడు పుట్టును, మనకొక కుమారుడు అనుగ్రహించబడును, రక్తతోడు తోలిన్ మీద இருக்கும், ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, அதிசயமானவர், ఆయన ఆశ్చర్యకరుడు, அவர் వల్లభుள்ளவர், ఆలోచనకర్త, నిత్య పిత, బలవంతుడైనటువంటి దేవుడు, సమాధానకర్త, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త అయినటువంటి అతను, அமைதியின் அரசர், ఆ యొక్క సమాధాన ప్రభు, సమాధానకర్త, அந்த அமைதியை கொடுப்பதற்காக, ఆ యొక్క సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చింది. எப்படிப்பட்ட கஷ்டத்துல இருந்தாலும் మీరు ఎలాంటి కష్టంలో ఉన్నానో அவரை நோக்கி பார்க்கணும். దేవుణ్ణి మీరు ఎదుర్కొని చూడండి, உங்களுக்கு விடுதலை கொடுக்கும். మీకు విడుదల దయచేసి ఉంటున్నాడు. நம்ம ஆண்டவரை நோக்கி பார்ப்போமா? మనం దేవుణ్ణి ఎదుర్కొని చూద్దామా? அதிசயம் மானவர் ஆறுதல் தருகிறார், அதிசயம் மானவர் ஆறுதல் தருகிறார், சர்வ வல்லவர், சர்வ வல்லவர், சமாதானம் தருகிறார், உனக்கு சமாதானம் தருகிறார். ஒன்று சேர்ந்து நாம் துதிப்போம், சாத்தானை மிதிப்போம், தேசத்தை சுதந்தரிப்போம். ஒன்று சேர்ந்து நாம் துதிப்போம், சாத்தானை மிதிப்போம், தேசத்தை சுதந்தரிப்போம். நந்தீசு நல்லவர், ஒருபோதும் கைவிடா, ஒரு நாளும் விலகிடா. நந்தீசு நல்லவர், ஒருபோதும் கைவிடா, ஒரு நாளும் விலகிடா. எதிர்காலம் நமக்குண்டு, எதற்கும் பயமில்லை. காலம் நமக்குண்டு, எதற்கும் பயமில்லை. அதிகாரம் கையிலே, அதிகாரம் கையிலே, ஆளுவோம் தேசத்தை, நாம் ஆளுவோம் தேசத்தை. கொண்டு சேர்ந்து நாம் துதிப்போம், சாத்தானை மிதிப்போம், தேசத்தை சுதந்தரிப்போம். ஒன்று சேர்ந்து நாம் துதிப்போம், சாத்தானை மிதிப்போம், தேசத்தை சுதந்தரிப்போம். நம்பேசு நல்லவர், ஒருபோதும் கைவிடா, ஒரு நாளும் விலகிடா. ஆம் தகப்பனே, நோக்கி பார்க்கிறப்பா, అవును తండ్రి, మిమ్మల్ని వెతికి మేము చూస్తుంటున్నాం. இந்த நேரத்தில் என் அன்பு சகோதர சகோதரிகளுக்காக ஜெபிக்கிறப்பா,
ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తుంటాం తండ్రి. கண்ணீரான வாழ்வுல, ఈ యొక్క కన్నీరు ఉన్నటువంటి జీవితములలో,மான கடன் பிரச்சனையில, ఈ యొక్క కష్టములో, ఆ యొక్క అప్పులలో ఉన్నటువంటి వారి కొరకు, வெறும் 1000 ரூபாய் தான் கடன்பா, అయ్యో 1000 రూపాయలదా అప్పు ఉంది అయ్యా, இன்னைக்கு 10 லட்ச ரூபாய் கடனாய் நிக்கிறேன், 10 లక్షల రూపాయలు నేను అప్పు అయి ఉంటున్నాను, செய்யறதுன்னு தெரியலப்பா, ఏమి చేయాలో తెలియదు తండ్రి. சொத்துக்கள் இல்ல, నాకు ఆస్తులు లేవు, வீடுகள் இல்ல, ఆ యొక్క ఇల్లులు లేవు, ஒரு அமைதி இல்லாத நிலைமையில ఒక இருக்கு. సమాధానం లేని పరిస్థితిలో ఉంటున్నాను. மனமறைக்கிற சமாதானத்தை தாங்க. మమ్మల్ని సమాధానం ఇవ్వండి. வர வேண்டிய அந்த கடன் பிரச்சனைகள் மாறட்டும்பா, మాకు రావాల్సినటువంటి ఆ యొక్క అప్పుల బాధలు మారని దేవా. ஒரு விஷயம் கூட மனமறைக்க మా యొక్క ఒక్కసారి మమ్మల్ని చూడండి. மணி பல ஆண்டுகள் ஆயிருக்கு, ఇక వివాహం జరిగి అనేక సంవత్సరాలు అయి ఉన్నది, பாக்கியம் இல்ல, మాకు శిశువు భాగ్యం లేదు. அதனால என் கணவர் வேறொரு திருமணம் செய்வதற்கு பிளான் பண்ணிட்டு இருக்காங்க. కానీ మా యొక్క భర్త గారు వేరొక పెళ్లి చేసుకోవడానికి సహాయపడుతుంటున్నాడు. நிலைமை என்ன ஆகும்? నా యొక్క పరిస్థితి ఏమి? ஒரு விஷயம் கூட மறக்காத. ఒక్కసారి మమ్మల్ని చూడు దేవా. இந்த காலத்துல మంచి సమయములలో ஒரு குழந்தை பாக்கியம், మాకు ఒక్కొక్క శిశువుని దయచేయండి, ஒரு அமைதியை தாங்க, ఒక సమాధానాన్ని దయచేయండి, கிருபையை தாங்க தகப்பனே. ఒక కృపను ஒரு దయచేయండి, விதமான கண் வலி தகப்பனே, ఒక రకమైనటువంటి కన్ను బాధ, அந்த கண் வலியிலிருந்து தண்ணீர் வடிந்து கொண்டிருக்கு, ఆ యొక్క కన్ను బాధ నుంచి మా కన్నీరు కారుస్తుంటున్నారు. விடுதலை கிடைக்காதா? నాకు విడుదల దొరకదా? நான் விசுவாசத்தோடு என் கைகளை அந்த கண்களை வச்சு ஜெபம் பண்றேன், నేను విశ్వాసంలో ఆ యొక్క కంటి మీద నుంచి నేను ప్రార్థన விடுதலை చేసుకుంటున్నాను. தாங்க, నాకు విడుదల దయచేయండి, விடுதலை தாங்க. నాకు ఒక విడుదల దయచేయండి దేవా. మన கட்டி இருக்குப்பா, నాకు ఒక రకమైనటువంటి ఒక కట్టి ఉంది దేవా. அந்த டீமர் இருக்கக்கூடாத இடத்துல இருக்கு, ఆ యొక్క గడ్డ లేనటువంటి స్థితిలో ఉంది, இடையில கை வைக்க முடியாத இடத்துல இருக்கு, నేను చేయి పెట్టుకున్నటువంటి స్థితిలో ఉంది, பயங்கர வேதனைப்பா, చాలా నొప్పి ఉంది. மாத்திரை போடுறேன், నేను టాబ్లెట్ వేసుకుంటున్నాను, வலி குறையல, కానీ నాకు నొప్పి తగ్గలేదు. ஆனா விசுவாசத்தோடு இப்ப நான் ஜெபிக்கிறேன். నేను విశ్వాసంతో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. எனக்கு ஒரு விடுதலை தாங்க, ఈ యొక్క సమయంలో నాకు విడుదల దయచేయండి, வாழ்வு கொடுங்க. నా యొక్క జీవితాన్ని దయచేయండి. விதமான ஒரு வியாதி தகப்பனே, ఒక విధమైనటువంటి ఒక వ్యాధి దేవా. வியாதி நிமித்த யார்கிட்ட சொல்ல முடியும்? ఆ యొక్క వ్యాధిని మేము ఎవరి దగ్గర చెప్పేది? யார்கிட்ட சொல்ல முடியாத ఎవరి దగ్గరే చెప్పడం కాదు దేవా. அந்த வியாதி வந்த நிலைமை எனக்கு என்னன்னு தெரியல, ఆ యొక్క వ్యాధి వచ్చినటువంటి ఆ యొక్క స్థితి ఏమని నాకు తెలియదు, ஏன் வந்ததுன்னு எனக்கு தெரியல, నాకు ఎందుకు వచ్చిందో తెలియదు. ஒரு விஷயம் கூட மனமறைக்க. నాకు ఒకసారి దయచేయి దేవా. கிருபை இறங்கட்டும், నీ యొక్క కృప దిగిరాని దేవా, இரக்கம் இறங்கட்டும், నీ యొక్క కృప దిగిరాని దేవా, வழிநடத்தல் இறங்கட்டும். మీ యొక్క నడిపింపు దయచేయి దేవా. எங்களை bless பண்ணுங்கப்பா, మీరు మమ్మల్ని దీవించు దేవా. என்னை ஆசீர்வதிக்க ஆசீர்வதித்து మీరు దేవుడు ఆశీర్వదించనే ఆశీర్వదించడానికి సెలవిచ్చినటువంటి దేవా. கொடுத்துவேன்னு சொன்னீங்க, నిన్ను పెద్దవారిగా చేస్తానని చెప్పినటువంటి దేవా. கூட மனமறைக்க ஆசீர்வதிங்க. మీరు మమ్మల్ని దీవించండి దేవా. இந்த பிரச்சனை எங்களோடு இருக்கட்டும், మీ యొక్క ప్రసన్నత మాతో కూడా ఉంది, இந்த வழிநடத்தல் இறங்கட்டும், మీ యొక్క నడిపింపు మాతో దిగిరని ఆశీర్వదించండి, எங்களை பாதுகாத்துக் கொள்ளுங்க. మమ్మల్ని రక్షించండి. மீண்டுமாய் ఇంకను కూడా பெரிய திருச்சபை, సిఎస్ఐ சென்னை பேராயம், మద్రాస్ అధ్యక్ష ఖండము காலாஸ்ரீ மிஷன், కాళాశ్రీలో ఉన్నటువంటి మిషన్ இந்த மெயின் திருச்சபைக்காக, ఈ యొక్క మెయిన్ సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. மக்களுக்காக, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. போதகர்களுக்காக, ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ల కొరకు ప్రార్థిస్తున్నాం. தலைவர்களுக்காக, ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారి కొరకు ప్రార్థిస్తున్నాం. கட்டி கொடுத்த மக்களுக்காக, ఈ యొక్క సంఘాన్ని కట్టించినటువంటి వారి కొరకు, ஒவ்வொருவருடைய பிரச்சனை இருக்கட்டும், ప్రతి ఒక్కరి కొరకు మీ యొక్క ప్రార్థన చేస్తున్నాం. வழிநடத்தல் இருக்கட்டும். మీ యొక్క నడిపింపును దయచేయండి, రక్షించండి. மீட்பர் இயேசு மூலம் ஜெபம் கேளும். యేసు క్రీస్తు మూలమున వేడుకుంటున్నాం తండ్రి. ஆமென். ఆమేన్. அறுவடை மிகுதியாலோ இல்லை